జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జై జగన్, జై వైసీపీ అంటే చాలు ఏవైనా సరే సాధ్యమవుతాయి. అవకాశం కల్పించి ఆ అవసరం తీర్చడమే వైసీపీ నేతల ప్రత్యేకత. జగన్ సొంత గడ్డపై ఓ వైసీపీ నేత ఫోన్ చేస్తే చాలు మంచివారికి సైతం అధికారులు అంగవైకల్యం కల్పిస్తారు. కడప జిల్లాలో వందల సంఖ్యలో వెలుగులోకి వస్తున్న బోగస్ సదరన్ సర్టిఫికేట్లపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. కడప జిల్లా ఇది మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ. దీంతో ఇక్కడ వైసీపీ నేతలు చెప్పిందే వేదం. గతంలో వారు ఏది చెప్పినా సరే అధికారులు సైతం అడ్డదారిలో పనులు చక్కబెట్టేవారు. అందులో భాగంగానే గతంలో మంచివారికి సైతం అంగవైకల్యం సర్టిఫికేట్లు ఇచ్చారు. దీంతో కొందరు కేటుగాళ్లు ఆ జిల్లాలోని యోగివేమన వర్సిటీ, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో వికలాంగుల కోటా కింద ఉద్యోగాలు పొందారు. దీంతో అర్హులైన వారు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాదు ఇడుపులపాయ IIITలోనూ కొందరు విద్యార్థులు వికలాంగుల కోటా కింద సీటు పొంది ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కొందరు వ్యక్తులు వికలాంగుల కోటాలో సీటు పొందేందుకు అడ్డదారులు తొక్కగా మరికొందరు ఏకంగా సామాజిక పింఛన్ల కోసం నకిలీ సర్టిఫికేట్లు పొందినట్టు తెలిసింది. అయితే కడప రిమ్స్లోని కొందరు వైసీపీ అభిమాన డాక్టర్లే ఈ నకిలీ సర్టిఫికేట్లు జారీ చేసినట్లు తెలిసింది. కాసుల కోసం వైసీపీ నాయకుల ఆదేశాలను శిరసావహిస్తూ సామాజిక పింఛన్కు కావాల్సిన పర్సంటేజీ వేసి సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఈ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో కింది స్థాయిలో ఉండే కొందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక వికలాంగుల పింఛన్ సొమ్ము 4 నుంచి 6,000 రూపాయలకు పెరిగింది. దీంతో ఈ నకిలీ సర్టిఫికేట్లకు మరింత డిమాండ్ పెరిగింది. అయితే ఇంతకుముందే టీడీపీ మేనిఫెస్టోలో పింఛన్ పెంపు అంశాన్ని గ్రహించిన నకిలీ ముఠాలోని వైసీపీ ఏజెంట్లు యథేచ్ఛగా అంగవైకల్యం నకిలీ సర్టిఫికేట్లను సృష్టించారు. ఇలా ఎన్నికలకు ముందే భారీగా నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. దీంతో అక్రమాలకు అలవాటు పడ్డ కొందరు సకలాంగులు వికలాంగులుగా మారిపోయారు. ఇలా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ నేతలు సామాజిక పింఛన్ల కోసమే భారీ ఎత్తున అంగవైకల్యం సర్టిఫికేట్లను గడపకు తెప్పించారని సమాచారం. అంతేకాదు ఒక్కో నకిలీ సర్టిఫికేట్ కోసం వైసీపీ శ్రేణులు 25 నుంచి 40,000 రూపాయలు వసూలు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన కడప జడ్పీ సమావేశంలోనూ నకిలీ సర్టిఫికేట్లపై దుమారం రేగింది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలు ఈ నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టుపై ప్రస్తావించారు. వైసీపీ నాయకులు ఏ విధంగా చేశారంటే గత ప్రభుత్వంలో ఉద్యోగము ఇప్పిస్తా అనేసి డబ్బులు తీసుకోవడం కాకుండా ఇప్పుడు IIITలో కానీ యోగేమన్లో కానీ దొంగ సర్టిఫికేట్ తీసుకొని భారీ ఎత్తున దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నిజమైన వికలాంగులకైతే 2 కాళ్ళు లేని వాళ్ళు 80%, 90% ఉండే వ్యక్తులు కూడా ఇంతవరకు ఉద్యోగాలు రావడంలే. ఎందుకంటే రాజకీయ నాయకులు వ్యవస్థ వల్ల, రాజకీయ నాయకులు వైసీపీ నాయకుల వల్ల ఎంతోమందికి వాళ్ళు చెప్పిన వాళ్ళకే అన్ని విధాలా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం తీసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తున్నాడు. అదే ఆ పేక్ సర్టిఫికేట్ని ఏర్పరిస్తే కన్నా 9,000 కూడా నిజమైన వికలాంగునికి ఇవ్వచ్చు. నిజంగా లబ్ధి పొందాలంటే ఈ విధంగా పేక్ సర్టిఫికేట్లను ఏర్పరిచి అదేవిధంగా ఈ పేక్ సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళను మళ్ళీ 2009 నుంచి 2019 వరకు ఈ పేక్ సర్టిఫికేట్లను ఏర్పరిచి ఆ 2009లో జాబ్ సంపాదించుకునే వాళ్ళ సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ పెట్టాలా, దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పొరుగు జిల్లాల మెడికల్ బోర్డుల నుంచి సదరన్ సర్టిఫికేట్లు పొందిన 3,436 మంది వైకల్యాన్ని పునఃపరిశీలించేందుకు కడప రిమ్స్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివరాలను మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు పంపించారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని రిమ్స్ సూపరింటెండెంట్ కమిటీ ఆర్థో, ఈఎన్టీ, ఇతర సర్టిఫికేట్లను పునఃపరిశీలించనుంది. దీంతో అంగవైకల్యం లేకున్నా సర్టిఫికేట్లు పొంది పింఛన్ తీసుకుంటున్న వారిలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. మొత్తానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో అంగవైకల్యం నకిలీ సర్టిఫికేట్లపై విచారణ మొదలైంది. దీంతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించిన అక్రమార్కుల గుండెలు గుబేలమంటున్నాయి.
ముఖ్యంగా కొందరు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుసు.